బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు ఈ బంధము. ఏమైందిరా? ఏమైందంటే కొంపదీసి రాత్రి అమలాపాల్ వీడియో అనుకోని కేపాల్ వీడియో అని చూసావేంటి? ఏమైంది? రాత్రి కళ వచ్చింది. రూపకళ చంద్రకళ? మన కోసం శశికళ వస్తుంది. ఆమె జైల్లో ఉంది, ఆమె ఎందుకు వస్తుందా? ఆ కళ కాదు, నిద్రలో వచ్చే కళ. ఏమొచ్చింది చెప్పు. నా టంగ్ ఐరన్ టంగ్ అయిపోయింది. నీ టంగు ఐరన్ టంగ్ అయిపోయిందా? మరి అటు నుంచి అంటే ఒక కొలువు దగ్గరికి వెళ్ళి దాన్ని సుత్తో రుత్తో తొత్తో ఏదో చేయించుకోలేకపోయా? నా టంగ్ ఐరన్ టంగ్ అయిందంటే అది కాదు, నేను ఏదనుకుంటే అది అలా 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 అయిపోతుంది అంతే. ఇది నువ్వు ఏదనుకుంటే అలా అలా అయిపోతుందా? ఒరే నీకు జఫ్ఫగాల్లాగా జుఫ్ఫాగాల్లాగా దేనికి పనికి హౌలాగాల్లాగా మా బాబాయ్ తిడుతూ ఉంటాడు. అప్పుడు యదవా సన్నాసి దరిద్రుడా దేనికి పనికి నీ కుష్టపు వెధవా అని తిడుతూ ఉంటాడే. నీకు నేను అలా కనపడుతున్నానా? నేను నీకేమన్నా నా రోడ్తో నేను అలాగంటాను. అరే ఇప్పుడు నువ్వు జోక్ వేసావు కదరా, దానికి నేను నవ్వి మళ్ళీ నేను తిరిగి ఒక జోక్ వేయాలంట. నేను వేసిన జోక్ కానీ టీవీ సీరియల్లో పెట్టి టీవీలో వచ్చిందనుకో ఆడోళ్ళు హరి హరి అయిపోతారు అంతే. నాకు ఇవన్నీ నమ్మశక్యంగా కనపట్టలేదురా. ఏది నువ్వు ఒక డెమో చూపించాల్సిందే నాకు. డెమోవా? సరే, ఈ కత్తి ఉంది కదా. అవును. ఎందుకో కానీ తెగుతుంది అనిపిస్తుందిరా. ఊరుకోరా, ఇక్కడ ఉన్న కత్తి నా చేతి మీదకి వచ్చి ఎట్టా దిగుద్ది? తెగుతుంది. తెగదురా, తెగదంటున్నారా? నువ్వేంటో కత్తి మీద మీద తిప్పుతున్నావు? చెప్పలేదు. అరే వద్దరా. అది కాదు. అబ్బో తెగిందమ్మా కత్తు. అబ్బా అబ్బా ఒరే నిన్ను బుద్ధి తక్కువ అడిగాను కదరా. ఏమిట్రా పొద్దునే నిజాలు చెప్పేస్తున్నావు? ఒకటి మ్యాటర్ ఏంటో తెలీదు, పొద్దున కోటరేద్దాం అంట. అయినా నేను ఏమన్నానరా అంత కోపం? పని చేయడం చేత కదా కానీ కోపాలు మాత్రం వచ్చేస్తాయి. ఇదిగో డైలాగ్ లేకుండా ఎక్కడో మండిపోతుంది ఏమనుకుంటున్నావు? అదే ఇలా మాట్లాడితేనే ఇప్పుడు వంట చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతున్నాయి. తమరు మరి వరల్డ్ రికార్డు చేస్తున్నారు, మీరు కూర్చోబెట్టి సన్మానం చేసి కప్పిస్తారు. మరి నువ్వు ఒకటివయ్యా నా చేయి తెగి నేను ఎడుతుంటే. మా ఊళ్ళో దాన్ని గీసుకోవడం అంటారా, పెద్దదో కట్టింగ్ అయిపోయినట్టు అంత గోల్ పెట్టేస్తున్నావు. ఇంతకు ఎలా జరిగిందిరా అది? బొగ్గుల్లో బడి మాడిపోయిన కోడిలా ఉన్నాడే పక్కన ఇద్దరుడు, ఈడు అన్నాడో లేదో తెగింది. నువ్వు ఏదనుకుంటే అది అయిపోతుందా? నాకు నువ్వు డెమో చూపించుతావు. ఏంట్రా కేక? ఈ వయసులో నీకు డెమోలు అవసరం అంటావా బాబాయ్? నువ్వు ఉండరా సంగతి తెలిచేద్దాం. చూపిస్తారా, నువ్వు చూపించరా జీవితం. నాకు ఎందుకో గాని ఈ కుర్చీలో మీరు వెనక్కి పడిపోయి నడు విరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నడు ఇరిగిపోవాలంటున్నా. అది నోరా తాటి మట్టారా? నీ ఐరన్ టంగు కత్తేది అసలు కత్తిరించి పారేద్దాం. నీకు ఉండాలి. నీలాంటోడు వెనకటికి పడుకున్న కుక్కను లేపి మరీ కనిపించుకున్నాడంట. ఆడు మామూలు కుక్క కూడా కాదు, గజ్జి కుక్క. రెండు వెళ్ళరా. నేను చెప్పానా నేను అనుకున్నా అయిపోతాయని. అయిందా అవలేదా? అయిందిలే వెళ్ళు సచ్చినోడా. పదరా మనం వంట చేసుకుందాం. బట్ బాబు ఏం చేస్తున్నావు ఇంతకి? ఇవాళ గోంగూరతో 3 వెరైటీస్ చేసుకుందాంరా. ఏంటో? మొదటిదేమో గోంగూర పులావ్, రెండోది గోంగూర శనగల కూర, మూడోది గోంగూర వెల్లుల్లి కారం. ఈ 3 రకాలు చేసుకుందాం. ముందుగా మనం చేసుకునేది ఏంటి? గోంగూర పులావ్. అక్కడ గోంగూర పెట్టాను పట్టరా. ఈ గోంగూరే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బాగా. ముందు ఆ పెద్ద గిన్నె పట్టరా. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఇటు బ్యాక్ సైడ్ ఇచ్చి. ఇప్పుడు నువ్వు పొయ్యి వెలిగించి నూనె పొయ్యి చెప్తా. అక్కడ ఉప్పు ఉంటుంది పట్టరా. ఆ నూనె కాగేలోపు ఏం చేయాలంటే కాస్త ఉప్పు దీంట్లో ఉల్లిపాయ చాలు చాలు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పలావ్కి ఏంటంటే ఈ ఉల్లిపాయ ఏం చేయాలి, ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలి. వేయించుకుంటేనే పలావ్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. మిగతా సామాన్లు అన్నీ తీసి అది వేగిన తర్వాత ఆ ప్లేట్లో వేసేద్దాం. అది బాగా గోధుమ రంగులోకి వచ్చేయాలి. బాగా వేగిపోయింది. ఆ ప్లేట్లోకి తీసేయి. అది తీ దాంట్లో పెట్టేసి.
ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే మనం మసాలా వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, కాస్త జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కాస్తంత పసుపు, టమోటా ముక్కలు. ఇప్పుడు ఏంటంటే గోంగూర. గోంగూర కూడా బాగా మగ్గే వరకు మనం వేపుకోవాలన్నమాట. ఓయ్ అమ్మోయ్, ఏంట్రా ఒరేయ్ ఏమైందిరా? పైకిలే, కొంపకి జాతర వైపు వెళ్ళావా ఏంటి? ఏం లేదు, అటువైపు జంతువుని బలిద్దాం అనుకుంటున్నారు. నువ్వు జంతువే కదా, నిన్ను బలిచ్చేస్తారేమో అటు వెళ్తే. చాలా ఎక్సకాలు చేస్తున్నాను. మ్యాటర్ ఏంటో చెప్పు, పరిగెత్తుకుంటూ వచ్చావు. మంగమ్మ లేదు, మంగమ్మా ఉంది. 3 కాళ్ళు వేసుకుని టిక్కు టిక్కు అని వెళ్తుంది. వాళ్ళు తినాక మీద ఇయ్యాలే పోయిలా ఉందన్నాను. చెట్టు పోయింది. పోతే ఏమైంది అనుకుంటున్నా? అదేదో నా వాళ్ళు చచ్చిందేమో అనుకుని 3 జనం తవరుకుంటూ వచ్చారా హెత్కిదిలో దూరా. వచ్చి నా హోటల్లో దూరేవెందుకురా? ఒరే దరిద్రుడా, నీ వల్ల నా హోటల్ కొంప కూలిపోద్ది, నా హోటల్ నాశనం అయిపోద్ది, మొత్తం పోద్ది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? పోరా ఇక్కడి నుంచి, బయటకు ముందు. చెప్పానా పొద్దున్నా నేను ఏదంటే జరుగుతుందని? అలాగే జరిగింది. బాలే ఉన్నాడు వీడు. ఉల్లిపోయా లేరా నాయన, ఆడితో కబుర్లో కూర్చున్నావు నువ్వు. ఇగో పక్కనే కొత్తిమీరను పుదీనా ఉంది బై. పుదీనా వేస్తే ఘుమఘుమలాడుతుంది అనమాట. ఒకసారి కలిపేసి శుభ్రంగా నీళ్లు పోయాలి బాయ్. 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోయి అబ్బాయి నీళ్లు పోసావు కదా, అవి కొంచెం మరగాలి. ఆ మరిగిన తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకుందాం. ఇప్పుడు ముందు ఉప్పు వేసి దాంట్లో కొద్దిగా. ఇప్పుడు ఉడుకు రానివ్వాలి నీళ్లు. ఉడుకొచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. బాస్మతి రైస్ ఇట్టిచ్చాయి. చూసా బాస్మతి రైస్ ఏం చేశానంటే ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టామన్నమాట. అబ్బాయి పొంగి వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే బాస్మతి రైస్. ఆగు బాబాయ్, నేను వేస్తా, కంగారు పడకు. శుభ్రంగా ఒకసారి కలిపేసి కలిపావు కదా, ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక్క 15 నిమిషాలు దాన్ని వదిలేస్తే చక్కగా పలావ్ రెడీ అయిపో. అప్పుడు దాని మీద ఒక రాయి పెట్టు. ఇప్పుడు 15 నిమిషాలు దమ్ పెట్టుకుంటే పలావ్ రెడీ అయిపో. అబ్బాయి గోంగూర శనగల కూర చేసుకుందాం. దానికి ఏం చేయాలంటే ముందుగా ఒక మసాలా తయారు చేసుకో. ఆ పైన ప్లేట్ పెట్టి అన్నిటి పట్టరా, అక్కడ శనగలు పెట్టి అన్నిటి పట్టరా. ఈ శనగలు ఏంటంటే 6 గంటలు నానబెడితే ఇలా తయారవుతాయి. ఇవి మామూలు సన్న శనగలు కాదు, చెనా అంటారు చూడు, కాబూలి చెనా అంటారు దీన్ని. అవి అనమాట పెద్ద పెద్ద శనగలు అనమాట. ఇంకో ప్లేట్ ఉంటుంది బట్రా, గోంగూర ఉంటుంది చూడు, దాంట్లో గోంగూర కూడా చక్కగా కడిగి పెట్టుకున్నాం. ముందుగా ఏం చేయాలంటే ఒక పెనం పెట్టు. ఆ పెనం పెట్టి పొయ్యి వెలిగించు. దీంట్లో మసాలా వేసుకోవాలి అబ్బాయి. లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వాము, ఆ ప్లేట్లోకి తీసేయి. కొంచెం చల్లారాక వెళ్ళి పొడి చేసుకోద్దు. ఓకే, గిన్నె సట్టు తీసుకురా. ప్యాన్ తీసేస్తే ఇక్కడ పెట్టు, దాని మీద పెట్టు. పొయ్యి వెలిగించు. మూతి సరిగానే కాస్త నూనె. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో ప్లేట్లో అక్కడ ఉల్లిపాయలు అవి ఉన్నాయి పట్టరా. అబ్బాయి బిర్యానీకి ఆకు చోటు తీసుకో, అక్కడ బిర్యానీకి ఆకు వేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాయి.
బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఓకే. వేపుతూ ఉండు. మా కింద మా ఒత్తిస్తే మంగమ్మ ఓ మంగమ్మ అప్పుడే నువ్వు వెళ్ళిపోయావా మంగమ్మ మా కింద మా ఒత్తిస్తే మంగం. ఒరే తెలుగు కూడా మాకేం స్పెల్లింగ్ చెప్పక్కర్లేదురా, ఎందుకు అలా పాడుతున్నావు? ఏమైంది ఇప్పుడు? రోజు హోటల్కి వచ్చేటప్పుడు మంగమ్మ అలా చూసి ఆవిడ గుప్పుడు 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 అని అలా 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 చుట్టూ వదిలేదు బాబా. పలకరించి వచ్చేవాడు నువ్వు. అవును బాబా, నీ వంట నువ్వు చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి కాస్త చూసి వస్తాను. ఒరే ఆగరా, నువ్వు వెళ్తున్నావు కానీ అట్లా వెళ్తూ ఇదిగో ఇది కాస్త పొడి కొట్టుకొచ్చి. నువ్వు మారవు, నేను వెళ్తుంది ఎక్కడికి, నువ్వు కొట్టుకురమ్మనేది ఏంటి? సరే వెళ్ళరా, మంచి పనులు చేస్తుంటాడు కానీ అప్పుడప్పుడు మొత్తం నీ వంట మాత్రం సగంలో వదిలిపెట్టిపోయాడు. ఎవరా అబ్బాయి ఇల్లేవు నిప్పెట్టేసి వచ్చావా? ఏ మాటలు బాబాయ్ అవి, అసలు నువ్వు రాలేకపోతే ఇంకేమన్నానా? అది కదరా, నువ్వే కదరా అన్నావు ఇదో బంగమ్మని నిప్పని పెడతానని చుట్టాని. ఈ విషయమే కదా చెప్పి బయటికి వెళ్ళింది. విషాదం గురించి నన్ను గుర్తు చేయకు బాబాయ్, నన్ను కలిసి వేస్తుంది. అబ్బో కలిసే వేస్తుంది కానీ ఇదిగో పెయిన్ఫుల్. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయాలి. వెయ్యి వేసావా? పసుపు వెయ్యి, కరివేపాకు వెయ్యి, కారం, కాస్త ఉప్పు అందుకో. ఇప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి ఇదిగో పచ్చిమిరపకాయలు, ఇప్పుడు శనగలు. అబ్బాయి చెప్పానుగా ఈ శనగలు 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే అప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కారపొడి కొట్టుకొచ్చావు కదా, అవును, ఇది కూడా కలుపు. ఇప్పుడు గోంగూర, అబ్బాయి కొద్దిగా నీళ్ళు కూడా పోసి చెప్తా. చాలు. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 20 నిమిషాల సేపు దాన్ని బాగా మగ్గనివ్వు. మూత పెట్టి బాయ్ ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి కుదురు అక్కడ పెట్టు. ఓకే పెట్టావా? ఇప్పుడు ఆ గిన్నె తీసి రే పులాబై ఈడొకడు ఇక్కడ రే ఎక్కడికి రా నువ్వు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? తెలుగు టైటాన్స్ పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారంట, అందులో ఒక ప్లేయర్ తగ్గాడు. తెలుగు టైటాన్స్ ఆడేది క్రికెట్ కాదు, మరి ఏంటి? హాకీ. హాకీ కాదురా, ఆడేది కబడ్డీ. సన్యాసులు రాసుకుంటే బూడిద రాలిందంట. నువ్వు నేను ఇద్దరం ఒకటే ఇక్కడ. ఏం తెలియదు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ముందు తీసి అక్కడ దాని మీద పెట్టు. ఒకసారి చూడు మొత్తం. వావ్, ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్యాన్ తీసుకో, అక్కడ ప్లేట్లో అన్నీ పెట్టాను చూడు. గోంగూర, మనం గోంగూర వెల్లుల్లి కారం చేసుకుంటున్నాం. ఇంకో ప్లేట్లో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, పట్రా. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఈ గోంగూర ఆకును ఏం చేశానంటే నీడలో ఎండబెట్టుకోవాలి. ఇలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, దాంట్లో అబ్బాయి ఉప్పు కూడా వేసి చిన్న మంటలో అది ఒక 4-5 నిమిషాలు అట్లా వేపుకోవాలి. అబ్బాయి అది వేగిపోయింది, పట్రా దీంట్లో వేసి శుభ్రంగా తీసుకెళ్ళి చక్కగా గోంగూర, ఇప్పుడు మనం చేసుకున్న మసాలా, వెల్లుల్లి కలిపి చక్కగా పౌడర్ కొట్టుకురా. అది గోంగూర వెల్లుల్లి కారం. అవసరం త్వరగా అక్కడే కూర్చుని కొన్ని బాటలు పడుకో. బాబాయ్ అన్నీ అయిపోయినాయి. గిన్నె అందుకో, గిన్నెలోకి ఏది అది? దాంట్లో పలావ్ ఇక్కడ పెట్టుకొని
దాంట్లో కొంచెం ఈ ఆనియన్స్, కాస్త జీడిపప్పు, కాస్త కొత్తిమీర కూడా వేసుకో. ఇంకో గిన్నె తీసుకో. ఆహా, కొద్దిగా కొత్తిమీర దాని మీద. ఇప్పుడు ఈ కారపొడి ఇందులోకి తీసుకో. ఇదేంటి? గోంగూర వెల్లుల్లి కారం. మూడు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమేం చేసాం? ఏం చేసామంటే, ఏంట్రా మళ్ళీ ఏమైంది? ఎక్కడ పోయారా? అయినా అట్ట పరిగెత్తున్నావేంట్రా? అసలు నిన్ను కాపాడడానికి నీడు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అయిపోయాడు రా. అది ఏమన్నది అడగాను బాబాయ్ గారు. మీరు మాత్రం టపా కట్టేసినట్టు అనిపించింది. నేను టపా కట్టేశానా? ఏం కూసావురా? అండి నేను కోతకు నేను కోయిల్నా? నువ్వు కోయల కాదురా, నువ్వు ఎటువంటి వాడు అంటే రాబంధువు, కాకి కూడా కాదు, రాబంధువు గొట్ల కోకుంటదే ఆ జాతికి సంబంధించిన వాడివిరా. నీకు దక్షిణంగా మా బాబాయ్ చంపేసావు కదా, ఇప్పుడే కదరా గోంగూర పలావ్ ఎవరు తింటాడు? మా బాబాయ్ పోతే నేను ఒక్కనే తినాలి, ఎవరైనా షేర్ కొట్టాలి ఇప్పుడు అందులో. అది అసలు ఆపరా, నేను ఇంకా పోలేదు కదా. పోలేదు కదా, చెప్పినట్టు నువ్వు బిల్డప్ ఇచ్చేస్తున్నా ముందే. అసలు నువ్వు ఇక్కడ కనపడ్డావంటే నీ అంత చూస్తావా? ఈ వయసులో అంతులు గింతులు వయసుకు సంబంధించిన మ్యాటర్లు చేయాలి నువ్వు. తప్పు కదా? ఏంటి తప్పు? వయసులో ఉన్న కుర్రాడు మాట్లాడకు బాబాయ్, నేను ఉన్నాను కదా. తప్పు కదా, డైరెక్ట్ శ్మశానంలో ఊహించుకోవాలి. పెద్దవాణి బాబాయ్ నువ్వు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. వాడిని మన పశువుల దొడ్డు ఉంది కదా, అందులో కర్ర గట్టి కట్టేసి వచ్చేసి. మంచి పని చేసావు. నేను ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటాను, నువ్వే కాకపోతే నన్ను గుర్తించు. మొన్నటికి మొన్న ఒక నలుగురు ముసలోళ్ళు ఎలా గాని పాలా గాని వేళలో వచ్చి తలుపు కొట్టారు. ఏంటా అని చూసా. ఏమండి తినడానికి కూర ఉందా అన్నాడు. లేదు ఊరగాయ ఉందని పడేసా. నువ్వు దేవుడు అయ్యా, పరమాత్ముడు అయ్యా, మమ్మల్ని అర్థం చేసుకున్న ఏకైక గొప్ప వ్యక్తి నువ్వు. వాళ్ళు తినడానికి కాదు అడిగింది, మందులో మంచిగా అడిగారు, నువ్వు తీసుకెళ్లి ఇచ్చావు. ఏదైతే సహాయం మనం చేసాం, ఆ సహాయాన్ని వాళ్ళు ఎలా వాడుకున్నారనేది వాళ్ళ ఆధారం మీద ఉంటుంది. బాబాయ్ ఇవి ఎలా చేశానో చెప్తాను, అది నీకు కూడా సహకారంలోనే ఉంటుంది. చెప్పు. గోంగూర పలావ్ ఎలా తయారు చేసామంటే, గోంగూర పలావ్ ఒక బేసిన్ లో ఉల్లిపాయలు తీసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె, ఉల్లిపాయలు వేసి వేయించి తీసేయాలి. ఆ తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, టమాటా ముక్కలు, గోంగూర వేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ వేసి కొత్తిమీర, పుదీనా, నీళ్లు, ఉప్పు వేసి ఒక ఉడికొచ్చాక అందులో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే గోంగూర పలావ్ రెడీ. గోంగూర శనగల కూర ఎలా తయారు చేసామంటే, గోంగూర శనగల కూర ప్యాన్ పెట్టుకొని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వాము వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగలు, ముందుగా మనం తయారు చేసుకున్న పొడి, గోంగూర, నీళ్లు పోసి 20 నిమిషాల పాటు మగ్గించుకుంటే గోంగూర శనగల కూర రెడీ. గోంగూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసామంటే, గోంగూర వెల్లుల్లి కారం ప్యాన్ పెట్టి అందులో శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి వేయించి నీడలో ఆరబెట్టిన గోంగూర వేసి పొడి చేసుకుంటే గోంగూర వెల్లుల్లి కారం రెడీ. బాబాయ్ కస్టమర్స్ వచ్చే టైం అయింది కానీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. నిన్న అక్కడ కట్టేసి నువ్వెలా వచ్చావు? ఇదేలా వచ్చాడు మళ్ళీ? నువ్వేంట్రా ఇలా వచ్చావు? రే కట్టేసి వచ్చానని చెప్పావు కదరా, మరి ఎలా వచ్చాడు రాడు? నేను అడుగుతుంది కూడా అదే. కట్టాడు కానండి మూడేస్తా మర్చిపోయండి. వీడి పని అంతా ఇట్టాగే చేస్తుంది. ఏంటా మిస్ అయ్యాను అనుకుంటున్నా, ఇదే మిస్ అయ్యానా? సర్లే గాని మీరు ఇవాళ గోంగూరతో వంటలు చేశారు కదా, అంత ఆశ్చర్యం ఎందుకురా? అటు పొద్దు నుంచి ఇక్కడే తిరిగి వస్తున్నాడుగా, చూశాడు చెప్తున్నాడు. అట్లాంటావా? ఓకే నాకేమనిపిస్తుంది అంటే, బాబాయ్ వీడు ఇంకే అపశుభం గల పడకుండా ఉండాలి అంటే మనం చేసిన వంటలు వెంటాడి పెట్టాలి. నువ్వు లగెత్తుకుంటా, ఇదిగో ఈ కారం తీసుకెళ్ళి కుక్కు ముందడి, అది ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతా, నువ్వు తీసుకొచ్చి. ఇది గోంగూర కారం, ఇది గోంగూర శనగల కూర,
ఇది గోంగూర పలావ్. చూసారా నాకు ఎలా తెలిసిపోతుంది ఇవన్నీ? పొద్దు నుంచి ఇక్కడ తిరిగి. ఒరేయ్, నువ్వు తినరా, నువ్వు తిన్న తర్వాత నీకు ఉంటది. బాబాయ్ గారు ఏమాట ఆ మాట చెప్పుకోవాలి కానీ గోంగూర పలావు, గోంగూర శనగల కూర, గోంగూర ఎల్లుల్లి కారం అదిరిపోయిందండి. కానీ అది అమ్మయ్యా, ఇప్పటివరకు ఏ అశుభం పలకలేదు. అమ్మాయి బతికా. ఎంతైనా బాబాయ్ నాకు ఒక విషయం అనిపిస్తూ ఉంటది బాబాయ్ అప్పుడప్పుడు. అబ్బా బాబాయ్ గారు ఇవాళ ఎందుకో కానీ నాకు మీకు డబ్బు లేకుండా వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. అమ్మా అందుకురా ఈడు నాటకాలు వేస్తుంది. అవునా? మన డబ్బులు ఎగరగొట్టి పారిపోదామని చూస్తున్నాడు. అక్కడ ఐరన్ రాడ్ ఉంది, పట్టరా. నువ్వు పట్టుకో, గట్టి పట్టుకోనే. అది ఈ ఐరన్ టంగ్ గాడికి ఐరన్ రాడే కరెక్ట్. నన్ను కొడతావేంటి? నువ్వా ఇడు వెళ్ళిపోయాడా? అరే నువ్వు వస్తున్నా నాగరా, నేను చంపేస్తాను నేను ఈరోజు.